హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలో ఉదయం 6 గంటలు సూర్యుని కిరణాలు ఇంకా పూర్తిగా భూమిని తాకకముందే నిసర్గ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO అనన్య దినచర్య మొదలవుతుంది. అనన్య పేరులోనే కాదు, ఆమె వ్యక్తిత్వంలోనూ ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. సమాజంలో ఒక మహిళ ఇంత ఉన్నత స్థాయికి ఎదగడం అనేది ఎంతో కష్టం. కానీ తన పట్టుదల, నిజాయితీ మరియు అంకిత భావంతో అనన్య ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఆమె వ్యాపారం ఆర్గానిక్ వ్యవసాయం మరియు చేనేత వస్త్రాలకు సంబంధించినది. ఎవరితోనూ పోటీ పడకుండా, ఎవరిని అణగదొక్కకుండా, కేవలం రైతుల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఆమె వ్యాపారం సాగుతుంది. అందుకే వ్యాపార వర్గాల్లో ఆమెకు శత్రువులు లేరు, కేవలం అభిమానులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఉన్నారు. అనన్య ఒక బలమైన మహిళ. తనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటంలో ఆమె ఎప్పుడు ముందుంటుంది. కానీ ఆమెకు తన జీవితం మీద, తన సమయం మీద పూర్తి నియంత్రణ ఉంటుంది. ఉదయం యోగా, ఆ తర్వాత ఆఫీస్ మీటింగ్స్, సాయంత్రం తన ఫౌండేషన్ పనులు, ఇలా గడిచిపోతుంది ఆమె జీవితం. ప్రేమ, పెళ్లి అనే విషయాలకు ఆమె షెడ్యూల్లో చోట్లేదు. తన తాతయ్య రామచంద్రరావు గారంటే ఆమెకు ప్రాణం. ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడే ఒక ప్రమాదంలో చనిపోవటంతో తాతయ్యే ఆమెను పెంచి పెద్ద చేశాడు. ఒకరోజు ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు అనన్య తన తాతయ్య గదిలోకి వెళ్ళింది. రామచంద్రరావు గారి ఆరోగ్యం ఈ మధ్య అంతగా బాగుండటం లేదు. ఆయన మంచం మీద పడుకొని ఏదో ఆలోచిస్తూ కనిపించారు. తాతయ్య ఎలా ఉంది ఇప్పుడు? డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకున్నారా అంటే ఆయన పక్కన కూర్చుంది అనన్య. ఆమె గొంతులో ఎంతో ఆప్యాయత ఉంది. రామచంద్రరావు గారు చిన్నగా నవ్వి మనవరాలు తల నిమిరారు. నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. కానీ నా మనసులో ఒక భారం ఉండిపోయింది. ఆ భారాన్ని దించుకోవాలని ఉంది. నా వయసు అయిపోతుంది, ఎప్పుడు కళ్ళు మోస్తానో తెలియదు. కానీ చనిపోయేలోపు నేను చేసిన ఒక వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను అని అన్నారు. అనన్య ఆశ్చర్యంగా చూసింది. వాగ్దానమా? ఎవరికి తాతయ్య? మీరు నాకు చెబితే ఆ పని నేను చేస్తాను కదా. డబ్బు అవసరమైతే ఎంతైనా ఇద్దామంది. ఇది డబ్బుతో తీరే రుణం కాదమ్మా అంటూ రామచంద్రరావు గారు గతం గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్ల క్రితం మాట. అప్పుడు నేను వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూశాను. అప్పుల వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఊరు వదిలి వెళ్ళిపోయాను. ఒకరోజు రాజమండ్రికి దగ్గరలో ఉన్నాం ఒక చిన్న పల్లెటూరులో వర్షంలో దారి తప్పిపోయాను. అప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి రాఘవయ్య. తనొక పేద రైతు అయినప్పటికీ నన్ను ఆదరించాడు. నా పరిస్థితి తెలుసుకుని తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బును నాకు ఇచ్చాడు. మీరు మళ్ళీ నిలబడతారు, నాకు నమ్మకం ఉందన్నాడు. ఆ డబ్బుతోనే నేను మళ్ళీ వ్యాపారం ప్రారంభించి ఈ స్థాయికి చేరుకున్నాను. రామచంద్రరావు గారు కాస్త ఆగి మళ్ళీ కంటిన్యూ చేశారు. నేను తిరిగి వెళ్ళి ఆ డబ్బును వడ్డీతో సహా ఇవ్వాలని చూశాను. కానీ రాఘవయ్య తీసుకోలేదు. కష్టకాలంలో సాయం చేయటం మనిషి ధర్మం, దానికి వెల కట్టకండి అన్నాడు. అప్పుడు నేను ఒక మాట ఇచ్చాను. నీ రుణం నేను తీర్చుకోలేను, కానీ మన ఇరు కుటుంబాల భవిష్యత్తులో ఒకటవ్వాలి. నా కొడుక్కి కూతురు పుడితే నీ మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని వాగ్దానం చేశాను. కాలక్రమంలో రాఘవయ్య చనిపోయాడు. ఆయన కుటుంబం పేదరికంలోనే ఉండిపోయింది. వాళ్ళ అబ్బాయి కూడా చనిపోవడంతో రాఘవయ్య మనవడు కార్తీక్ ఇప్పుడు ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నా వాగ్దానం నాకు గుర్తుంది. కానీ నువ్వు ఇంత పెద్ద సామ్రాజ్యానికి అధినేత్రవయ్యాక ఆ పేదవాడితో నీకు పెళ్ళి ఎలా చేయాలి అని నాళ్ళు మదనపడ్డాను. కానీ నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది. ఆ రుణం తీర్చకుండా నేను ప్రశాంతంగా కన్నుమూయలేను. అనన్య మౌనంగా వింది. ఆమెకు తన తాతయ్య అంటే ఎంత గౌరవమో ఆయన ఇచ్చిన మాటలు కూడా అంతే విలువ ఇస్తుంది. ఒక నిమిషం ఆలోచించింది అనన్య. తాతయ్య, మీరు బాధపడకండి. మీ మాట నాకు శిలాశాసనం. ఆయన కుటుంబం మనకు చేసిన మేలు ముందు నా ఆస్తులు, నా అంతస్తులు ఏ పాటివి? మీరు ఎవరినైతే చూపించారు వారిని నేను వివాహం చేసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి అని దృఢంగా చెప్పింది. రామచంద్రరావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన మనవరాలి పరిపక్వత చూసి ఆయన గర్వపడ్డారు. మరుసటి రోజు రాజమండ్రికి సమీపంలో ఉన్న
ఒక ప్రశాంతమైన పల్లెటూరు. ఆ ఊరి చివరన ఒక పాత ఇల్లు, దానికి ఆనుకొని ఒక చిన్న అనాథాశ్రమం, ఒక మొక్కల నర్సరీ ఉన్నాయి. అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తే సర్వస్వం. అతని కార్తిక్. కార్తిక్ ఎంతో దయగలవాడు, సాదాసీదగా ఉంటాడు. డబ్బు మీద ఎలాంటి వ్యామోహం లేదు. నర్సరీలో మొక్కలు పెంచుతూ వాటిని అమ్ముతూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఆ అనాథ పిల్లలను సాకుతున్నాడు. ప్రకృతిని, మనుషులను సమానంగా ప్రేమించి మృదుస్వామి కార్తీకం. అతని ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా కోపగించుకోడు. ఉదయం 10 గంటల సమయం. కార్తీక్ నర్సరీలో గులాబ్ మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. పిల్లలు పక్కన ఆడుకుంటున్నారు. అప్పుడు ఆ ఊరు రోడ్డు మీద ఒక ఖరీదైన ఆడి కారు వచ్చి ఆగింది. ఆ కారును చూడగానే ఊరి జనం ఆశ్చర్యంగా చూశారు. కార్ డోర్ తీసుకొని అనన్య కిందకు దిగింది. సింపుల్గా ఒక కాటన్ చీరలో ఉన్నప్పటికీ ఆమె నడకలో ఉన్న దర్పం, కళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసం చూస్తే ఎవరికైనా ఆమె ఒక నాయకురాలు అని అర్థమవుతుంది. అనన్య నెమ్మదిగా నడుచుకుని నర్సరీ వైపు వచ్చింది. కార్తిక్ని చూసింది. చేతులకు మట్టి అంటి ఉంది. ఒక చిన్న పిల్లాడికి పువ్వును చూపిస్తూ నవ్విస్తున్నాడు. ఆ దృశ్యం అనన్య మనసులో ఒక సానుకూల ముద్ర వేసింది. డబ్బు లేదు కానీ అతని దగ్గర స్వచ్ఛమైన సంతోషం ఉంది అని ఆమెకు అర్థమైంది. నమస్తే, మీరు కార్తిక్ గారా అని అడిగింది అనన్య. కార్తిక్ వెనక్కి తిరిగి చూశాడు. ఒక పరిచయం లేని హుందాగా ఉన్న మహిళను చూసి చేతులు తుడుచుకుంటూ ముందుకు వచ్చాడు. నమస్తే అండి. అవును, నా పేరు కార్తిక్. మీరు అని వినయంగా అడిగాడు. నా పేరు అనన్య, రామచంద్రరావు గారి మనవరాల్ని. హైదరాబాద్ నుండి వస్తున్నాను అంతన పరిచయం చేసుకుంది. రామచంద్రరావు గారి పేరు వినగానే కార్తిక్ ముఖంలో గౌరవం ఉట్టిపడింది. ఓ, పెద్దయ్య గారి మనవరాలా, రండి రండి, దయచేసి కూర్చోండి అంటూ అక్కడే ఉన్నాం ఒక పాత చెక్క కూర్చుని తుడిచి చూపించాడు. అనన్య ఎలాంటి భేషజాలు లేకుండా ఆ కుర్చీలో కూర్చుంది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించింది. చాలా ప్రశాంతంగా ఉంది. కార్తిక్ వెళ్ళి ఒక ఇత్తడి గ్లాసులో మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చాడు. పెద్దయ్య గారు ఎలా ఉన్నారు? చిన్నప్పుడు మా తాతయ్య రాఘవయ్య గారు తరచూ ఆయన గురించి చెబుతుండేవారు. ఆయన చాలా గొప్పవారు అని విన్నాను అన్నాడు కార్తిక్ చిరునవ్వుతో. తాతయ్య బాగానే ఉన్నారు. అయితే ఆయన వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా ఆయనే. సూటిగా విషయానికి వచ్చింది అనన్య. కార్తిక్ శ్రద్ధగా వింటున్నాడు. మీ తాతయ్య గారా? మా తాతయ్య గారికి చేసిన సహాయం, దానికి బదులుగా మా తాతయ్య గారు ఇచ్చిన మాట, ఇవన్నీ మీకు తెలుసా అని అడిగింది అనన్య. కార్తిక్ నెమ్మదిగా తల ఊపాడు. తెలుసండి, మా తాతయ్య చనిపోయే ముందు నాకు ఈ విషయం చెప్పారు. కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడు మీ కుటుంబం ఉన్నత స్థాయిలో ఉంది. మేమేమో ఇలా సామాన్య జీవితం గడుపుతున్నాం. ఆ వాగ్దానాన్ని మేము ఎప్పుడూ మర్చిపోయాము. మీరు దాని గురించి ఆలోచించి బాధపడవలసిన అవసరం లేదు. మా తాతయ్య చేసిన సహాయం ప్రతిఫలం ఆశించి చేసింది కాదు అని ఎంతో హుందాగా బదిలిచ్చాడు కార్తిక్. అనన్యకు కార్తిక్ మాటల తీరు, అతని పరిపక్వత చాలా నచ్చాయి. ఎవరైనా నా స్థానంలో ఉంటే ఆస్తి కోసం వెంటనే పెళ్లి కొప్పుకునేవారు. కానీ కార్తిక్ అలా కాదు. మీ తాతయ్య గారు ప్రతిఫలం ఆశించకపోయి ఉండొచ్చు, కానీ మా తాతయ్య గారు ఇచ్చిన మాటకు ఒక విలువ ఉంది. ఆయన ప్రాణాలతో ఉన్నప్పుడే ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నారు. నా జీవితంలో నాకు మా తాతయ్య సంతోషం కంటే మరేది ముఖ్యం కాదు. అందుకే నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని వచ్చాను అంటూ కాస్త ఆగి కార్తిక్ కళ్ళలోకి చూసింది అనన్య. కార్తిక్ కళ్ళల్లో ప్రశ్నార్థకం కనిపించింది. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకున్నాను కార్తిక్. ఇది మా తాతయ్య గారి కోరిక మరియు నా నిర్ణయం. చాలా సుష్టంగా, ఎలాంటి సంకోచం లేకుండా చెప్పింది అనన్య. కార్తిక్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అనన్య గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మన ఇద్దరం రెండు భిన్నమైన ప్రపంచాలకు చెందిన వాళ్ళం. మీరు ఆకాశమైతే నేను నేల లాంటి వాణ్ణి. నా జీవితం అంతా ఈ ఆశ్రమం, ఈ పిల్లలు, ఈ మొక్కల చుట్టూ తిరుగుతుంది. నాకు ఆస్తులు లేవు, హోదా లేదు. మీలాంటి ఒక
గొప్ప వ్యాపారవేత్తకు నేను ఎలా సరిపోతాను అంతన సందేహాన్ని వ్యక్తపరిచాడు. అనన్య కించిత్ నవ్వింది. కార్తిక్ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి నా దృష్టిలో ఆస్తులు హోదా ముఖ్యం కాదు, ఒక మంచి మనసు నిజాయితీ ముఖ్యం. మీ గురించి నేను విచారించాను. మీకంటే ఏమీ లేకపోయినా ఈ 10 మంది అనాథ పిల్లలను మీరే సాకుతున్నారు. ఇంతకంటే గొప్ప సంపద ఏముంటుంది? అయినా నా వ్యాపారం, నా ఆస్తులు చూసుకోవడానికి నాకు చేతనవుతుంది. నాకు కావాల్సింది నా తాతయ్య గారి మాటకు కట్టుబడి ఉండి ఆయన్ను సంతోషపెట్టడమే. కానీ అనన్య గారు, పెళ్ళనేది కేవలం ఒక వాగ్దానం కోసం చేసుకునేది కాదు కదా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధం ఏర్పడాలి. మనం ఒకరికొకరం పూర్తిగా పరిచయం లేని వాళ్ళం అన్నాడు కార్తిక్ తన సహజమైన మృదు స్వభావంతో. నిజమే కార్తిక్, ప్రేమ అనురాగాలనేవి పెళ్లికి ముందే ఉండాలని నియమం లేదు కదా. బంధం ఏర్పడిన తర్వాత కలిసి ప్రయాణిస్తూ కూడా వాటిని పెంచుకోవచ్చు. నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. మీ ఈ జీవితానికి మీరు పెంచుకున్న ఈ పిల్లలకు నా వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. మీ స్వేచ్ఛను నేను హరించను. నా వ్యాపార వ్యవహారాలతో మీకు భారం పెంచను. మనిద్దరి ప్రపంచాలు వేరైనా ఒకే ఇంట్లో గౌరవంగా బతుకుదాం. మా తాతయ్య గారికి మనశ్శాంతినిద్దాం. దయచేసి కాదనకండి అని కాస్త అభ్యర్థిస్తున్నట్టుగా అడిగింది అనన్య. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ కార్తీక్ని కదిలించింది. తన తాతయ్య రాఘవయ్య గారు కూడా ఒకవేళ రామచంద్రరావు గారు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి వస్తే కాదనకురా, పెద్దల మాటలను గౌరవించు అని చెప్పిన మాటలు కార్తీక్కి గుర్తొచ్చాయి. అంతేకాకుండా తను పెంచుతున్న ఈ అనాథ పిల్లలకు ఒక స్థిరమైన భవిష్యత్తు, ఒక తల్లి ప్రేమ కూడా దొరకవచ్చు అని అతని మనసులో అనిపించింది. చాలాసేపు మౌనంగా ఆలోచించిన కార్తీక్, మీరు ఇంతగా అడుగుతూ ఉంటే మా తాతయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని నేను ఈ వివాహానికి ఒప్పుకున్నాను అనన్య గారు. కానీ అదొక షరతు. నేను నా ఈ పిల్లల్ని వదిలి రాలేను. నా బాధ్యతలను నేను విమర్శించలేను అని అన్నాడు. మీ షరతు నాకు సమ్మతమే కార్తీక్. ఈ పిల్లల బాధ్యత ఇకపై నాది కూడా. నేను నా ఫౌండేషన్ ద్వారా వీరికి కావలసిన అత్యుత్తమ విద్య వసతి కల్పిస్తాను. మనం హైదరాబాద్లోని ఒక ప్రశాంతమైన వాతావరణంలో వీరికి ఆశ్రయం ఏర్పాటు చేద్దాం. మీరు సంతోషంగా వీళ్ళతో సమయం గడపవచ్చు అని భరోసా ఇచ్చింది అనన్య. అనన్య మాటలతో కార్తీక్ గుండెల్లో ఉన్న భారం దిగిపోయినట్లయింది. ఓ గొప్ప వ్యాపారవేత్త అయి ఉండి కూడా ఇంత కరుణ దయ ఉన్న అనన్య పట్ల అతనికి గౌరవం పెరిగింది. సరే అనన్య గారు, పెద్దయ్య గారికి నా నమస్కారాలు తెలియజేయండి. ఆయన ఎప్పుడు చెబితే అప్పుడు మనం ఈ వివాహం చేసుకుందాం అని చిరునవ్వుతో అన్నాడు కార్తీక్. అనన్య ముఖంలో ప్రశాంత కనిపించింది. తన తాతయ్యకి ఇచ్చిన మాట నెరవేరుతున్నందుకు ఆమెకు సంతోషంగా ఉంది. ఇద్దరు లేచి నిలబడ్డారు. చాలా సంతోషం కార్తీక్, నేను వెళ్ళి తాతయ్యకి విషయం చెబుతాను. మిగతా ఏర్పాట్లు మా వాళ్ళు చూసుకుంటారు. త్వరలోనే మళ్ళీ కలుద్దామని చెప్పి తన కారు వైపు నడిచింది అనన్య. అనన్య కార్తీకుల మధ్య జరిగిన ఆ తొలి పరిచయం ఒక కొత్త బంధానికి నాంది పలికింది. రామచంద్రరావు గారికి ఈ విషయం తెలియగానే ఆయన సంతోషానికి అవధుల్లేవు. తన ప్రాణ స్నేహితుడు అపద్బాంధవుడు అయిన రాఘవయ్య రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి ఆడంబరాలు హంగులు లేకుండా కేవలం అత్యంత సన్నిహితులు ఆశ్రయం పిల్లల సమక్షంలో అనన్య కార్తీకుల వివాహం చాలా స్వచ్ఛంగా సాంప్రదాయబద్ధంగా జరిగింది. అనన్య ఒక అందమైన నిరాడంబరమైన చేనేత పట్టు చీరలు, కార్తీక్ తెల్లటి స్వచ్ఛమైన ఖాదీ కుర్తలు పెళ్లి పీటల మీద కూర్చున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ ప్రణయం లేకపోయినా ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవం ఉంది. ఆ పిల్లల ముఖాల్లో ఉన్న సంతోషం కార్తీక్ కొండంత బలాన్ని ఇస్తే తన తాతయ్య కళ్ళలో కనిపిస్తున్న ప్రశాంతత అనన్యకు తను తీసుకున్న నిర్ణయం సరైంది అన్న నమ్మకాన్ని ఇచ్చింది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న అనన్య బంగ్లా చాలా విశాలమైంది. చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ, లోపల ఆధునిక హంగులతో ఉన్న భవంతి. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే కార్తీక్ వెంట ఉన్న 10 మంది ఆశ్రయం పిల్లలు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అంత పెద్ద ఇల్లు వారి జీవితంలో ఎప్పుడు చూడలేదు. కార్తీక్ మనసులో కూడా చిన్న బెరుకు మొదలైంది.
ఇంత పెద్ద సామ్రాజ్యంలో తనలాంటి సామాన్యుడు ఎలా ఇమ్మడగలడు అన్న సందేహం అతన్ని క్షణకాలం వేధించింది. కానీ అనన్య అతని మనసులోని భావాన్ని పసిగట్టింది. కార్తిక్, ఈ ఇల్లు చూసి మీరు మీ పిల్లలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ భవంతిలో ఒకవైపు ఉన్న పెద్ద విభాగాన్ని మీకోసమే సిద్ధం చేయించాను. అందులో పిల్లలకు కావలసిన ప్లే రూమ్, లైబ్రరీ, వాళ్ళు పడుకోవడానికి విశాలమైన గదులు అన్నీ ఉన్నాయి. ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో మీరు ఇష్టపడే మొక్కలు పెంచుకోవడానికి కూడా వసతి ఏర్పాట్లు చేశాను. ఇక్కడికి వచ్చాక మీ స్వేచ్ఛ పోతుందేమో అని భయపడకండి. ఇది నా ఇల్లు మాత్రమే కాదు, ఇకపై మీ ఇల్లు కూడా అన్నింత మృదువుగా సుష్టంగా చెప్పింది అనన్య. ఆ మాటలతో కార్తిక్ మొహంలో చిరునవ్వు వికసించింది. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈఓ అయిన అనన్యలో ఇసుమంతైన అహంకారం లేకపోవటం అతన్ని ఆశ్చర్యపరిచింది. రోజులు గడుస్తున్నాయి. అనన్య తన దినచర్య ప్రకారం ఉదయాన్న ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆమె వ్యాపారం వ్యవసాయ రంగానికి చేనేత కార్మికులకు సంబంధించినది కావటంతో ఆమె బాధ్యతలు చాలా ఎక్కువ. ఇంకోవైపు కార్తిక్ ఆ ఇంట్లో ఒక కొత్త వసంతాన్ని తీసుకువచ్చాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా కేవలం ఆఫీస్ పనులకే పరిమితమైన ఆ పెద్ద బంగ్లా ఇప్పుడు పిల్లల నవ్వులతో, కేరింతలతో కలకల్లాడుతుంది. కార్తిక్ ఉదయాన్నే లేచి పిల్లలను అనన్య ఫౌండేషన్ నడుపుతున్న ఒక మంచి స్కూల్కి పంపిస్తాడు. ఆ తర్వాత ఇంటి వెనక ఉన్న విశాలమైన స్థలంలో ఒక అద్భుతమైన ఆర్గానిక్ గార్డెన్ పెంచడం మొదలుపెట్టాడు. రకరకాల పూల మొక్కలు, కూరగాయలు, ఔషధ మొక్కలతో ఆ ప్రాంతాన్ని ఒక చిన్న నందనవనంగా మార్చేశాడు. వంట వాళ్ళకు సాయం చేస్తూ అందరికీ స్వచ్ఛమైన, ఆరోగ్యమైన భోజనం అందేలా చూసుకున్నాడు. ఒక ఆదివారం ఉదయం అనన్య తన ల్యాప్టాప్లో ఏదో ముఖ్యమైన ఫైల్ చూసుకుంటూ బాల్కనీలోకి వచ్చింది. అక్కడి నుండి కింద గార్డెన్లో ఉన్న దృశ్యం చూసి ఆమె అలాగే నిలబడిపోయింది. కార్తిక్ మట్టిలో కూర్చొని పిల్లలందరికీ మొక్కలు ఎలా నాటాలో నేర్పిస్తున్నాడు. వాళ్ళ చేతులు, బట్టలు మట్టితో నిండిపోయి ఉన్నాయి. కానీ వాళ్ళ ముఖాల్లో ప్రపంచాన్ని జయించినంత సంతోషం ఉంది. కార్తిక్ వాళ్ళతో కలిసి చిన్న పిల్లలను నవ్వుతున్నాడు. అనన్యకు తెలియకుండానే ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు వాలింది. తన జీవితం ఎప్పుడు లాభ నష్టాలు, మీటింగ్స్, టార్గెట్స్ చుట్టూనే తిరిగింది. కానీ నిజమైన సంతోషం ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఉందని ఆమెకు ఆ క్షణం అర్థమైంది. ఆమె ల్యాప్టాప్ మూసేసి నెమ్మదిగా కిందికి వెళ్ళింది. ఏంటి కార్తికం, పిల్లలందరినీ రైతులుగా మార్చేస్తున్నారా అంటూ సరదాగా అడిగింది అనన్య. కార్తిక్ తల పైకెత్తి చూసి చేతులు దులుపుకుంటూ లేచాడు. అనన్య గారు, గుడ్ మార్నింగ్. రైతులుగా కాదు, ప్రకృతిని ప్రేమించే మనుషులుగా మారుస్తున్నాను. భూమి తల్లికి దగ్గరగా ఉంటే మనసులకు ఎంత ప్రశాంతత దొరుకుతుందో వీళ్లకు తెలియాలి కదా అన్న నవ్వుతూ. నిజమే, అయినా మీరు నన్ను ఎప్పుడు అనన్య గారని పిలవకండి. మనం భార్యాభర్తలం, కేవలం అనన్య అని పిలిస్తే చాలు అని చెప్పింది. కార్తిక్ కొద్దిగా సిగ్గుపడుతూ, సరే అనన్య, ఈరోజు ఆదివారం కదా, కాస్త రిలాక్స్ అవ్వండి. మీకు ఇష్టమైతే మీరు కూడా మాతో కలిసి ఈ మట్టిలో చిన్న మొక్క నాటవచ్చు. మీ మనసులో ఉన్న ఒత్తిడి అంతా ఇట్టే మాయమైపోతుంది అని ఒక చిన్న పూల మొక్కను ఆమె వైపు ఉంచాడు. ఒక పెద్ద సామ్రాజ్యానికి అధినేత్రి అయిన అనన్య ఏమాత్రం సంకోచించకుండా, తన ఖరీదైన బట్టలు పాడవుతాయని ఆలోచించకుండా నేలపై కూర్చుని కార్తిక్ సహాయంతో ఆ మొక్కను నాటింది. ఆ క్షణం వారిద్దరి మధ్య ఒక అందమైన స్నేహానికి, పరస్పర అవగాహనకు పునాది పడింది. అనన్య కంపెనీ అయిన నిసర్గ గ్రూపు ఆ సంవత్సరం అత్యధిక లాభాలు గడిచిన సందర్భంగా ఆర్గానిక్ రైతుల ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఒక ప్రాజెక్టు విజయవంతమైనందుకు ఒక చిన్న సెలబ్రేషన్ పార్టీ ఏర్పాటు చేశారు. దానికి నగరంలోని పలువురు ప్రముఖులు, అనన్య కంపెనీ బోర్డు మెంబర్స్ వస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు అనన్య ఒంటరిగానే వెళ్తుంది. కానీ ఇప్పుడు ఆమెకు పెళ్ళయింది. పార్టీకి సిద్ధమవుతూ అనన్య కార్తిక్ దగ్గరకు వచ్చింది. కార్తిక్, ఈరోజు సాయంత్రం మా ఆఫీస్ తరపున ఒక చిన్న గెట్ టుగెదర్ ఉంది. నా భర్తగా మీరు నా పక్కన ఉండాలి. మీరు కూడా వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అడిగింది. కార్తిక్ కొద్దిగా ఆలోచనలో పడ్డాడు. మీరు కూడా వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అడిగింది. కార్తిక్ కొద్దిగా ఆలోచనలో పడ్డాడు. నేనా?
అనన్య, మీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. అక్కడందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. నాకేమో ఈ సాధారణ ఖాదీ బట్టలు, సాదాసీద వ్యవసాయం తప్ప ఆ ఆడంబరాలు తెలియవు. నేను వస్తే మీ స్థాయికి తక్కువ అవుతుందేమో, ఎవరైనా మిమ్మల్ని తప్పుగా అనుకుంటారేమో అన్న భయం అన్నాడు నిజాయితీగా. అనన్య చాలా దృఢంగా అతని కళ్ళలోకి చూసి చెప్పింది, కార్తీక్, నా భర్త ఏ బట్టలు వేసుకున్నాడు, ఏ భాష మాట్లాడుతున్నాడు అనేది నాకు ముఖ్యం కాదు. అతని వ్యక్తిత్వం ఎలాంటిదన్నదే ముఖ్యం. మీ నిజాయితీ, మీ నిరాడంబరత నా దృష్టిలో ఎంతో గొప్పవి. నా గురించి, నా స్థాయి గురించి మీరు ఆలోచించకండి. నేను మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. దయచేసి నాతో రండి. ఆ మాటల్లో ఉన్న నమ్మకం కార్తీక్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సాయంత్రం పార్టీకి అనన్య ఒక అందమైన డిజైనర్ కాటన్ శారీలో రాగా, కార్తీక్ చక్కటి ఇసిరి చేసిన తెలుపు రంగు ఖాదీ కుర్తా పైజామా వేసుకుని ఆమె పక్కన నడుస్తూ వచ్చాడు. పార్టీలో ఉన్న వాళ్ళందరి కళ్ళు ఈ జంట మీదే పడ్డాయి. నగరంలోని మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ పక్కన ఎంతో సింపుల్గా ఉన్న కార్తీక్ని చూసి కొందరు ఆశ్చర్యపోయారు, మరికొందరు గుసగుసలాడుతున్నారు. అనన్య అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కార్తీక్ను తన భర్తగా చాలా గర్వంగా పరిచయం చేసింది. కొందరు బిజినెస్ పార్ట్నర్స్ కార్తీక్తో మాట కలిపారు. మిస్టర్ కార్తీక్, మీరు ఏ బిజినెస్ చూసుకున్నారు? అనన్య గారికి పోటీనా అని ఒక బోర్డు మెంబర్ సరదాగా అడిగాడు. కార్తీక్ చాలా ప్రశాంతంగా, ఎలాంటి బెరకు లేకుండా, నేను వ్యాపారిని కాదండి, నేను కేవలం ఒక సాధారణ రైతును, ప్రకృతిని నమ్ముకొని బతికేవాణ్ణి. నాకంటూ ఒక 10 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచుకోవడమే నా బాధ్యత. అనన్య గారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి దేశానికి సేవ చేస్తూ ఉంటే, నేను ఇంట్లో ఉండి ఆ ప్రకృతిని, 10 మంది అనాథలను సేవ చేస్తున్నాను అని స్వచ్ఛమైన తెలుగులో గంభీరంగా చెప్పాడు. అతని మాటల్లో ఉన్న శిష్టత, ఏమాత్రం న్యూనత భావం లేని అతని ఆత్మవిశ్వాసం అక్కడున్న వారందరినీ కట్టిపడేశాయి. అనన్య కంపెనీ ఆర్గానిక్ వ్యవసాయం గురించి కాబట్టి కార్తీక్ మొక్కల మీద, సేంద్రియ ఎరువుల మీద ఉన్న అపారమైన జ్ఞానం గురించి వాళ్ళతో పంచుకున్నాడు. ఏ నెలలో ఎలాంటి పంటలు పండుతాయి, రసాయనాలు వాడకుండా తెగుళ్లను ఎలా నివారించుకోవచ్చు అనే విషయాలను తన అనుభవంతో వివరించాడు. అక్కడ ఉన్న నిపుణులు కూడా కార్తీక్ జ్ఞానానికి ఆశ్చర్యపోయారు. పార్టీలో ఉన్న ఒక పెద్ద అగ్రికల్చర్ సైంటిస్ట్, అనన్య గారు, మీ కంపెనీకి అసలైన బ్రాండ్ అంబాసిడర్ మీ భర్తే. అతనిలో ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ, అవగాహన అద్భుతం అని ప్రశంసించారు. కార్తీక్ వైపు చూస్తూ అనన్య గుండె గర్వంతో ఉప్పొంగింది. అతను సామాన్యుడు కాదు, ఒక సాధారణమైన వ్యక్తి అని ఆమెకప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇంటికి తిరిగి వస్తూ ఉండగా కారులో ఇద్దరి మధ్య అందమైన మౌనం నెలకొంది. థ్యాంక్ యూ అనన్య అన్నాడు కార్తీక్ నెమ్మదిగా. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది అనన్య. నన్ను మీ ప్రపంచానికి పరిచయం చేసినందుకు, నన్ను నాలాగే అంగీకరించి అందరి ముందు నాకు అంత గౌరవం ఇచ్చినందుకు. అనన్య నవ్వి, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కార్తీక్, మీరు నా భర్త. మీరు అక్కడ మాట్లాడే విధానం చూసి నేను నిజంగా చాలా గర్వపడ్డాను. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం మీతో వివాహమే అని ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది. కార్తీక్ మనసు ఆనందంతో నిండిపోయింది. వాగ్దానం కోసం మొదలైన వాళ్ళ బంధం ఇప్పుడు గౌరవం, అవగాహన, స్నేహం అనే పునాదుల మీద బలపడుతుంది. భార్యాభర్తలంటే ఒకరికొకరు పోటీపడ్డం కాదు, ఒకరి లోపాలను మరొకరు భర్తీ చేసుకుంటూ, ఇద్దరు సమానంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగించే ప్రయాణం అని వారిద్దరూ నిరూపిస్తున్నారు. బయట వ్యాపార సామ్రాజ్యాన్ని అనన్య ఒక రాణిలా పాలిస్తూ ఉంటే, ఇంటిని, పిల్లలను, ప్రకృతిని కార్తీక్ ఒక మహారాజులా చూసుకుంటూ ఉన్నాడు. ఇది ఒక కొత్త రకమైన జీవితం, ఒక కొత్త రకమైన ప్రేమ కథ. అనన్య కంపెనీ నిసర్గ గ్రూప్ ఒక కొత్త బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దానికి హరిత స్వప్నం అని పేరు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 పల్లెటూర్లలో మహిళా రైతులకు ప్రోత్సహించి, వారికి సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చి, వారి ఉత్పత్తులను నేరుగా మార్కెట్కి తీసుకువెళ్లే ప్రాజెక్ట్ ఇది. ఇందులో ఎలాంటి వ్యాపార పోటీ లేదు, కేవలం రైతుల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ మాత్రమే లక్ష్యం. కానీ ప్రాజెక్టు చాలా పెద్దది కావడంతో అనన్యపై
పని ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ఉదయం 6 గంటలకు ల్యాప్టాప్ ముందు కూర్చుంటే రాత్రి 12 గంటల వరకు మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్లు, ఫైల్స్ చెక్ చేయడంతోనే సమయం గడిచిపోయేది. కొన్నిసార్లు ఆమెకు భోజనం చేయడానికి కూడా సమయం దొరికేది కాదు. కార్తీక్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అనన్య తన పనిని ఎంతగా ప్రేమిస్తుందో అతనికి తెలుసు. అందుకే ఆమెను అనవసరంగా డిస్టర్బ్ చేయకుండా ఆమెకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. ఆమె మీటింగ్లో ఉన్నప్పుడు టేబుల్ మీద ఒక గ్లాస్ పండ్ల రసం పెట్టడం, రాత్రులు పనిచేసేటప్పుడు వేడివేడి బాదం పాలు తీసుకెళ్లి ఇవ్వటం చేసేవాడు. ఆమె పనికి ఆటంకం కలగకుండా తన ప్రేమను, శ్రద్ధను ఆ చిన్న చిన్న పనుల ద్వారా వ్యక్తపరిచేవాడు. ఒకరోజు రాత్రి 1 గంట దాటింది. అనన్య స్టడీ రూమ్లో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. కార్తీక్ నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అనన్య కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ముఖంలో తీవ్రమైన అలుపు కనిపిస్తుంది. అనన్య ఇంకా పడుకోలేదా? సమయం చూసారా? 1 గంట దాటింది అన్నాడు కార్తీకం ఎంత మృదువుగా. అనన్య తల పైకెత్తి నీరసంగా నవ్వింది. ఏం చేశాను కార్తీక్? రేపు ఉదయం అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళతో ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఈ రిపోర్ట్స్ అన్నీ చదవాలి. మీరు పడుకోండి, నాకు ఇంకా సమయం పడుతుంది. కార్తీక్ ఆమె పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. పని ముఖ్యం కాదన్న అనన్య, కానీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం కదా. ఈ ఒక్కరోజుకి చాలు, రండి పడుకుందాం కానీ అని బ్రతిమలాడాడు. కానీ అనన్య తన పట్టు విడవలేదు. ప్లీజ్ కార్తీక్, అర్థం చేసుకోండి, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంది. కార్తీక్ ఇంకేం మాట్లాడకుండా ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనన్యకు ఒక క్షణం బాధగా అనిపించిన పని ఒత్తిడిలో పడి మళ్ళీ ల్యాప్టాప్లో మునిగిపోయింది. మరుసటి రోజు ఉదయం అనన్య నిద్ర లేవడానికి ప్రయత్నించింది, కానీ ఆమె శరీరం సహకరించలేదు. తల విపరీతంగా తిరుగుతుంది, ఒళ్ళంతా కాలిపోతుంది. రాత్రంతా నిద్ర లేకపోవటం, గత వారం రోజులుగా సరైన ఆహారం తీసుకోకపోవటం, విపరీతమైన ఒత్తిడి, ఇవన్నీ కలిసి ఆమెను జ్వరంతో మంచాన పడేలా చేశాయి. అనన్య గదిలో నుండి బయటకు రాకపోవటం గమనించిన కార్తీక్ కంగారుగా లోపలికి వచ్చాడు. మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న అనన్యను చూడగానే అతని గుండె జారిపోయినంత పనైంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి నుదురు పట్టుకున్నాడు. జ్వరం చాలా తీవ్రంగా ఉంది. అనన్య, ఏంటిది? ఎంత జ్వరం ముందు చూసుకోండి, నేను రాత్రి చెప్పాను కదా, విన్నారా? అంటూనే వెంటనే తన ఫోన్ తీసి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి పరీక్షించి, కంగారు పడవలసిన పనిలేదు కార్తీక్, ఇది పూర్తిగా స్ట్రెస్, మరి నిద్రలేం వల్ల వచ్చిన ఫీవర్. కనీసం 3 రోజులు పూర్తి విశ్రాంతి కావాలి. ఇలాంటి ఆఫీస్ పనులు చేయకూడదు. నేను మందులు రాసిస్తాను, సమయానికి వేసుకోండి అని చెప్పి వెళ్ళాడు. అనన్య కళ్ళు తెరిచి చూసేసరికి కార్తీక్ ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ఆందోళన సుష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, నా ఫోన్ ఏది? మీటింగ్ టైం అవుతుంది అంటూ లేవడానికి ప్రయత్నించింది అనన్య. కార్తీక్ నెమ్మదిగా ఆ భుజాలు పట్టుకుని మళ్ళీ పడుకోబెట్టాడు. అతని వాయిస్లో మొదటిసారి కొద్దిగా కాఠిన్యం, మరెంతో ప్రేమ కలగలిపి ఉన్నాయి. అనన్య, డాక్టర్ ఏం చెప్పారో విన్నారు కదా. 3 రోజులు ఈ గదిలో నుండి మీరు బయటకు వెళ్ళడానికి లేదు, ఆ ల్యాప్టాప్ తెరవడానికి లేదు. మీ సెక్రటరీకి నేను ఇప్పటికే ఫోన్ చేసి మీటింగ్ క్యాన్సిల్ చేయించాను. ఇప్పుడు మీ ఆరోగ్యం మాత్రమే ముఖ్యం. అనన్య ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూసింది. ఎప్పుడు ఎంతో మృదువుగా మాట్లాడే కార్తీక్ తన మీద ఇంత అధికారం చెలాయించడం ఆమె కోపం తెప్పించలేదు. పైగా ఒక తెలియని భద్రత భావాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. తన కోసం, తన ఆరోగ్యం కోసం ఆలోచించే వ్యక్తి ఒకరు ఉన్నారన్న భావన ఆ మనస్సుకు హాయినిచ్చింది. ఆ 3 రోజులు కార్తీక్ అనన్యను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆఫీస్ పనులు, మీటింగ్స్ అన్నీ పక్కన పెట్టి కేవలం ఆమె కోసమే తన సమయాన్ని కేటాయించాడు. ఇంగ్లీష్ మందులతో పాటు తనకంటూ తెలిసిన ప్రకృతి వైద్య చిట్కాలను కూడా ఉపయోగించాడు. ఉదయాన్నే తులసి, అల్లం, మిరియాలు వేసి కాచిన వేడి వేడి కషాయం ఇచ్చేవాడు. జ్వరం తగ్గడానికి నుదుటి మీద తడిగుడ్డ వేస్తూ గంటల తరబడి పక్కనే కూర్చునేవాడు. ఆమెకు నోరు చేదుగా ఉందని పండ్లన్నీ పక్కన పెట్టి స్వయంగా తన చేతులతో కమ్మటి పెసరపప్పు కిచిడి వడి తినిపించాడు. ఆశ్రమం పిల్లలు అనన్య కోసం గీసిన బొమ్మలను తీసుకువచ్చి ఆమెకు చూపిస్తూ వాళ్ళ అల్లరి ముచ్చట్లు చెబుతూ ఆ మనసుకు ఉల్లాసాన్ని కలిగించాడు. ఒక రాత్రి వర్షం పడుతుంది,
చల్లటి గాలి కిటికీలోంచి లోపలికి వస్తుంది. అనన్యకు జ్వరం తగ్గిపోయి చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. మెలకు వచ్చి కళ్ళు తెరి చూసేసరికి కార్తీక్ ఆ మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని తల వెనక్కి వాల్చి నిద్రపోతున్నాడు. అతని ముఖంలో ఎంత అలసట ఉందో అనన్యకు సుష్టంగా కనిపిస్తుంది. తన కోసం అతను పడుతున్న శ్రమ చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా మంచం దిగి ఒక దుప్పటి తీసుకువెళ్ళి కార్తీక్ మీద కప్పింది. ఆ స్పర్శకు కార్తీక్ ఉలిక్కిపడి లేచాడు. అనన్య, ఏంటిది, మీరెందుకు లేచారు? ఏమైనా కావాలా అంటూ కంగారు పడ్డాడు. అనన్య నవ్వుతూ తల అడ్డంగా ఊపింది. నాకన్నీ మీరు ఇస్తున్నారు కదా కార్తీకం, ఇంకేం కావాలి అంది ఎంతో ఆప్యాయంగా. కార్తీక్ అనన్యను చెయ్యి పట్టుకుని నెమ్మదిగా మంచం మీద కూర్చోబెట్టాడు. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం నెలకొంది. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ అనన్య మాట్లాడడం మొదలుపెట్టింది. కార్తీక్, ఈ 3 రోజుల్లో నేను ఒక కొత్త ప్రపంచాన్ని చూశాను. నా చిన్నతనంలో మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత తాతయ్య నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. కానీ ఆయన వ్యాపార పనుల్లో బిజీగా ఉండటం వల్ల నేను చాలా వరకు ఒంటరిగానే పెరిగాను. నాకు జ్వరం వచ్చినా నేనే మందులు వేసుకుని పడుకునేదాన్ని. నాకంటూ ఎవరైనా ఒకరు ఉండి నా బాగోగులు చూసుకోవాలి, నన్ను మందలించాలి, నా మీద ప్రేమను చూపించాలి అని నాకెప్పుడు అనిపించలేదు. ఎందుకంటే అలాంటి ప్రేమ ఒకటి ఉంటుందని నాకు తెలియదు. అనన్య గొంతులో వణుకు తెలుస్తుంది. కార్తీక్ ఆ మాటలను ఎంత శ్రద్ధగా వింటున్నాడు. కానీ ఈ 3 రోజులు మీరు నన్ను చూసుకున్న విధానం ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నంత స్వచ్ఛంగా ఉంది. నా అహంకారం, నా ఆస్తి, నా హోదా ఇవేవి మీ ప్రేమ ముందు పనికిరావని నాకు అర్థమైంది. కేవలం మా తాతయ్య గారి వాగ్దానం నిలబెట్టడం కోసం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ తప్పు. విధి మిమ్మల్ని నా కోసం పంపింది. నా ఈ యాంత్రికమైన జీవితంలో నిజమైన సంతోషాన్ని, ప్రశాంతతను నింపడానికి మీరు నా జీవితంలోకి వచ్చారు అంటూ అనన్య కన్నీళ్లు పెట్టుకుంది. కార్తీక్ చిరునవ్వు నవ్వి ఆమె చేతులతో ఆమె కన్నీళ్లు తుడిచాడు. అనన్య, మీరెప్పుడొక బాధ్యతాయుతమైన నాయకురాలుగా అందరినీ చూసుకున్నారు. కానీ నాయకులకు కూడా ఒక తోడు కావాలి కదా. నాకు పెద్దగా చదువు రాదు, మీలాగా వ్యాపారాలు చేయటం రాదు. కానీ మనసులను ప్రేమించడం తెలుసు. నా ప్రపంచం చిన్నది. అందులో నేను, నా పిల్లలు, నా మొక్కలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ప్రపంచంలోకి మీరు వచ్చారు. ఆ రోజు ఆ పార్టీలో మీరు నా చేయి పట్టుకుని మీ భర్తగా నన్ను పరిచయం చేసినప్పుడు మీరు నాకు ఇచ్చిన గౌరవం నేను జీవితంలో మర్చిపోలేను. మీరు నా భార్య అయినందుకు నేను గర్వపడుతున్నాను అన్నాడు కార్తీక్ ఎంతో నిజాయితీగా. ఆ మాటలతో అనన్య మనసు తేలికపడింది. ఇన్నాళ్ళు వాగ్దానం అనే పునాది మీద నిలబడిన వారి బంధం ఇప్పుడు ప్రేమ అనే బలమైన స్తంభం మీద రూపుదిద్దుకున్నట్లు ఇద్దరికి అర్థమైంది. ఒకరికొకరు ఎంత అవసరమో, వాళ్ళ భిన్నమైన వ్యక్తిత్వాలు ఒకరినొకరు ఎలా పూర్తి చేసుకున్నాయో వాళ్ళు గ్రహించారు. అనన్య కార్తీక్ భుజమే తలవాల్చింది. కార్తీక్ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. బయట వర్షం ఆగిపోయి చల్లటి గాలికి తోటలోని మట్టి వాసన గదిలోకి వస్తుంది. ఆ మట్టి వాసన కార్తీక్ స్వచ్ఛతకు ప్రతీకగా అనన్య కనిపించింది. కార్తీక్ అని పిలిచింది అనన్య. చెప్పండి, రేపు ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళను. మీటింగ్స్ అన్నీ పోస్ట్పోన్ చేస్తాను. రేపు రోజంతా మనం మన పిల్లలు కలిసి మన తోటలు గడుపుదాం. నాకు ఆ గులాబీ మొక్కలకు అంటు కట్టడం ఎలాగో నేర్పిస్తారా అని అడిగింది నవ్వుతూ. కార్తీక్ గట్టిగా నవ్వాడు. తప్పకుండా అనన్య, రేపు మనం అందరం కలిసి మట్టిలో ఆడుకుందాం. పిల్లలు చాలా సంతోషిస్తారు. ఆ వర్షపు రాత్రి అనన్య కార్తీక్ల మధ్య జరిగిన సంభాషణ వారి జీవితాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. మరుసటి రోజు ఉదయం అనన్యకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసింది. ఎప్పుడు ఉదయం 6 గంటలకి నిద్రలేచి యోగా చేసి వెంటనే ఆఫీస్ ఫైల్స్ చూసుకునే అనన్య ఆ రోజు తన దినచర్యను పూర్తిగా మార్చేసింది. ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టింది. ఖరీదైన కార్పొరేట్ దుస్తులకు బదులుగా ఒక సాధారణమైన కాటన్ చుడిదార్ వేసుకుని నవ్వుతూ కిందికి వచ్చింది. కింద గార్డెన్లో కార్తీక్, ఆశ్రమం పిల్లలు అప్పటికే మట్టిలో ఆడుకుంటూ కొత్త మొక్కలు నాటుకుంటున్నారు. అనన్యను అలా సాధారణమైన దుస్తుల్లో ముఖం నిండా చిరునవ్వుతూ చూడగానే కార్తీక్ ఆశ్చర్యపోయాడు. ఏంటి అనన్య, నిజంగా నా ఆఫీస్కి సెలవు పెట్టేశారా అని అడిగాడు నవ్వుతూ. అవును కార్తీక్, నా జీవితంలో నేను
ఎన్నో లక్ష్యాలను చేరుకున్నాను, ఎన్నో విజయాలు సాధించాను. కానీ నిజమైన సంతోషం ఈ మట్టిలో, ఈ పిల్లల నవ్వులో, మీ తోల్లో ఉందని నిన్న రాత్రి నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు నా మెదడు మాత్రం పనిచేసింది. ఇప్పుడు నా మనసు కూడా పనిచేయటం మొదలుపెట్టింది. రండి, నాకు ఆ గులాబీ మొక్కలు అంటుకడ్డం నేర్పిస్తానని మాట ఇచ్చారు కదా అంటూ నేరుగా వెళ్ళి మట్టిలో కూర్చుంది అనన్య. ఆ క్షణం కార్తీక్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుళ్ళు తిరిగాయి. ఆ రోజంతా అనన్య పిల్లలతో కలిసి ఆడుకుంది. కార్తీక్తో కలిసి మొక్కలకు నీళ్లు పోసింది. స్వయంగా వంటగదిలోకి వెళ్ళి అందరికి తన చేతులతో వంట చేసి వడ్డించింది. ఆ పెద్ద బంగ్లాలో మొదటిసారిగా ప్రాణం ఉన్నట్టుగా అనిపించింది. వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం ఒక వాగ్దానం అనే పునాది దాటి స్వచ్ఛమైన ప్రేమ, గౌరవం అనే శిఖరాలను చేరుకుంది. అనన్య కోలుకున్న తర్వాత తిరిగి ఆఫీస్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఆమె పనితీరులో చాలా మార్పు వచ్చింది. పనిని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆమె కార్తీక్ నేర్పించాడు. ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అర్థస్వప్నం ప్రాజెక్టు అమలు దశకు చేరుకుంది. 50 పల్లెటూర్లలో మహిళా రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. కానీ కార్పొరేట్ ఆఫీసుల్లో కూర్చుని ప్లాన్లు వేయటం వేరు. క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులైన రైతులకు ఆ ప్లాన్లను వివరించి వారిని ఒప్పించడం వేరు. అనన్య కంపెనీ అధికారులు ఎంత ప్రయత్నించినా రైతులు కొత్త పద్ధతులను అవలంబించడానికి భయపడ్డారు. వాళ్ళ కార్పొరేట్ భాష అర్థం కాలేదు. ప్రాజెక్టు ముందుకు సాగటం లేదని అనన్య కొద్దిగా నిరాశకు గురైంది. ఒకరోజు సాయంత్రం అనన్య తన బెడ్రూమ్లో ఫైల్స్ చూసుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ ఆమెకు కాఫీ తీసుకొచ్చాడు. ఏమైంది అనన్య, ముఖం అలా పెట్టుకున్నారు? ఆఫీసులో ఏదైనా సమస్య అని అడిగాడు శ్రద్ధగా. అనన్య నిట్టూరుస్తూ, అవును కార్తీకం, మా అర్థస్వప్నం ప్రాజెక్టు గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవ్వడం లేదు. రైతులు మా అధికారుల మాటలను నమ్మటం లేదు. వాళ్ళకు సేంద్రియ వ్యవసాయం వల్ల వచ్చే లాభాలను ఎలా వివరించాలో మా వాళ్ళకు తెలియటం లేదు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఇది ఆగిపోతే నాకు చాలా బాధగా ఉంటుందంది. కార్తీక్ కాస్త ఆలోచించి, అనన్య, మీరేమనుకోనంటే నేను ఒక మాట చెబుతాను. రైతులు చాలా అమాయకులు, అలాగే చాలా మొండివాళ్ళు కూడా. వాళ్లకు సూట్లు బూట్లు వేసుకుని ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళని చూస్తే నమ్మకం కలగదు. వాళ్ళలో ఒకడిగా కలిసిపోయి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ళ భాషలు చెబితేనే వింటారు. నేను ఒక రైతుని, మట్టితో నాకు ఉన్న అనుబంధం ఎంతో మీకు తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతే మీ తరపున నేను ఆ పల్లెటూర్లకు వెళ్ళి రైతులతో మాట్లాడతాను అని ఎంతో వినయంగా అడిగాడు. అనన్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. కార్తీక్ ఆలోచన ఎంత అద్భుతంగా ఉందో ఆమెకు వెంటనే అర్థమైంది. కార్తీక్, ఇది నిజంగా అద్భుతమైన ఆలోచన. మీకంటే గొప్పగా ఆ రైతుల మనసును ఎవరు గెలుచుకోలేరు. రేపే మనమిద్దరం కలిసి ఆ గ్రామాలకు వెళ్దాం అంది ఉత్సాహంగా. మరుసటి రోజు అనన్య, కార్తీక్ ఇద్దరు కలిసి గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాలకు వెళ్ళారు. కార్తీక్ తన సాధారణమైన ఖాదీ కుర్తాలో స్థానిక రైతులతో మమేకమయ్యాడు. వాళ్లతో కలిసి పొలాల గట్ల మీద కూర్చుని వాళ్ళు తాగుతున్న మజ్జిగ తాగుతూ మాటలు కలిపాడు. చూడండి పెద్దల్లారా, భూమి కూడా మన కన్నతల్లి లాంటిదే. రసాయనాలు, పురుగు మందులు కొట్టి ఆ తల్లికి మనం విషం పెడుతున్నాం. అలా పండిన పంటను తిని మన పిల్లలు రోగాల బారిన పడుతున్నారు. మన తాత ముత్తాతలు ఆవు పేడ, వేప నూనె వాడి ఎంతో ఆరోగ్యకరమైన పంటలు పండించారు. మనం మళ్ళీ ఆ పాత పద్ధతులకు వెళ్దాం. మీ పంటలకు అయ్యే పెట్టుబడిని మా అన్నగారి కంపెనీ ఇస్తుంది. మీరు పండించిన పంటను గిట్టుబాటు ధరకు నేరుగా మేమే కొంటాం. మధ్య దళారుల బెడద ఉండదు. మీరొక్కసారిగా మమ్మల్ని నమ్మి చూడండి అని కార్తీక్ ఎంతో ఆప్యాయంగా వాళ్ళ మనసులకు హత్తుకునేలా చెప్పాడు. కార్తీక్ మాటల్లో ఉన్న నిజాయితీ, అతని వ్యవసాయ పరిజ్ఞానం రైతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక పెద్ద కార్పొరేటు CEO భర్త అయి ఉండి కూడా తమతో నేల మీద కూర్చుని మజ్జిగ తాగుతూ మాట్లాడుతున్న కార్తీక్ నిరాడంబతరకు వాళ్ళు ముగ్ధులయ్యారు. కార్తీక్ మాటల మీద నమ్మకంతో ఆ 50 గ్రామాల రైతుల హరిత స్వప్నం ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి సంతోషంగా ముందుకొచ్చారు. అనన్య దూరం నుండి కార్తీక్ని చూస్తూ మురిసిపోయింది. తను ఎంచుకున్న జీవిత భాగస్వామి కేవలం మంచివాడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన నాయకుడు కూడా అని ఆమెకు అర్థమైంది. కార్తీక్ కృషితో
హరితస్వప్నం ప్రాజెక్టు అనతి కాలంలోనే అఖండ విజయం సాధించింది. వేలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. కొన్ని నెలల తర్వాత హైదరాబాదులోని అనన్య ఇంటికి రామచంద్రరావు గారు వచ్చారు. వయసు పైబడ్డం వల్ల ఆయన ఎక్కువ ప్రయాణాలు చేయడం లేదు. కానీ తన మనవరాలిని కార్తీక్ని చూడాలనే కోరికతో ఆయన స్వయంగా వచ్చారు. ఆయన కార్తీక్ ఎదురెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాడు. తాతయ్య కార్తీక్ను గుండెలకు హత్తుకున్నాడు. అప్పుడే లోపల నుండి వచ్చిన అనన్య తాతయ్యని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని వాటేసుకుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రామచంద్రరావు గారు చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించాడు. ఆ ఇల్లు మునపట్ల ఒక నిశ్శబ్దమైన భవనంలా లేదు. ఇంటి నిండా పిల్లల నవ్వులు, గోడల మీద వాళ్ళు గీసిన అందమైన బొమ్మలు, పెరట్లో పచ్చని మొక్కలు, పూల వాసనలు. అన్నింటికి మించి తన మనవరాలి ముఖంలో మునిపెన్నడూ చూడని ఒక ప్రశాంతమైన సంతోషం, కలకల్లాడుతున్న నవ్వు ఆయన కనిపించాయి. సాయంత్రం అందరూ గార్డెన్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. తాతయ్య కార్తీక్ చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఎంతో ఎమోషనల్గా మాట్లాడారు. కార్తీక్ బాబు, మీ తాతయ్య రాఘవయ్య గారు నాకు ఒకప్పుడు ప్రాణదానం చేసి నా కుటుంబం నిలబడ్డానికి సహాయం చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికి నా మనవరాలికి ఒక మంచి తోడు దొరకాలని ఉద్దేశంతో నేను ఆ వాగ్దానాన్ని నెరవేర్చమని అనన్యను కోరాను. అప్పుడు నా మనసులో చిన్న భయం ఉండేది. వ్యాపారాల చుట్టూ తిరిగే అనన్య, అనాథలను సాకే నువ్వు, ఇద్దరు రెండు భిన్నమైన ధృవాలు ఎలా కలిసి బతుకుతారు అని. కానీ ఈరోజు మీ ఇద్దరిని, ఈ ఇంటి వాతావరణాన్ని చూశాక నా జన్మ ధన్యమైందనిపిస్తుంది. తాతయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనన్య ఆయన కన్నీళ్లు తుడుస్తూ, తాతయ్య, మీరు ఆ రోజు ఆ మాట అడిగి నా జీవితానికి ఒక గొప్ప బహుమతినిచ్చారు. డబ్బు, ఆస్తి, అంతస్తు ఇవేవి నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవని, మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైన జీవితమని కార్తీక్ నాకు నేర్పించాడు. కార్తీక్ నా భర్తగా రావటం నేను చేసుకున్న అదృష్టం తాతయ్య, అందే ఎంతో గర్వంగా. కార్తీక్ వినయంగా నవ్వుతూ, పెద్దయ్య గారు, అనన్య గారు ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా ఆవిడ మనసు వెన్నలాంటిది. ఆమె నాకు, నా పిల్లలకు ఇచ్చిన ప్రేమ, ఆశ్రయం వెలకట్టలేనివి. ఈ కుటుంబంలో నన్ను ఒకడిగా కలుపుకున్నందుకు మీకు, అనన్య గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అన్నాడు. రామచంద్రరావు గారు ఆనందంతో ఇద్దరిని ఆశీర్వదించారు. తన మిత్రుడు రాఘవయ్య ఆత్మ సంతోషిస్తుందని ఆయన మనసు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. అనన్య కార్తీక్ల దాంపత్యం అందరికి ఆదర్శంగా నిలిచింది. వారి ప్రేమకు ప్రతీకగా వారిద్దరు కలిసి ఒక గొప్ప సంకల్పం తీసుకున్నారు. కార్తీక్ దగ్గర ఉన్న 10 మంది అనాథ పిల్లలకే కాకుండా సమాజంలో ఉన్న మరెంతో మంది అనాథ పిల్లలకు, వృద్ధులకు ఒక శాశ్వతమైన, ఆహ్లాదకరమైన ఆశ్రయం కల్పించాలని వారు నిర్ణయించారు. హైదరాబాద్ శివర్లలో నగర రణగుణ ధ్వనులకు దూరంగా ఒక 50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ ఎలాంటి కాంక్రీట్ అడవులు లేకుండా పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైన ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని నిర్మించారు. దానికి ప్రేమాశ్రయం అని నామకరణం చేశారు. ఈ ప్రేమాశ్రయం కేవలం ఒక అనాథాశ్రమం కాదు, అదొక చిన్నపాటి స్వయం సమృద్ధి గల పర్యావరణ వ్యవస్థ. భవనాలన్నీ మట్టి ఇటుకలతో సహజ సిద్ధమైన వెలుతురు, గాలి వచ్చేలా నిర్మించారు. విద్యుత్ కోసం పూర్తి సోలార్ ప్యానెల్స్ అమర్చారు. పిల్లల కోసం ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఆవరణలో సగం స్థలాన్ని సేంద్రియ వ్యవసాయానికి, ఒక గోశాలకు, మరి విశాలమైన ఆట స్థలానికి కేటాయించారు. అక్కడ పిల్లలకు కేవలం పుస్తకాల చదువు మాత్రమే కాకుండా వ్యవసాయం చేయటం, కుండలు చేయటం, చేనేత వస్త్రాలు చేయటం వంటి వృత్తి విద్యలను కూడా నేర్పించేలా కార్తీక్ దగ్గరుండి ఏర్పాట్లు చేశాడు. అనన్య తన కార్పొరేట్ నైపుణ్యంతో ఆ ఆశ్రమానికి కావాల్సిన నిధులను, బెస్ట్ టీచర్లను సమకూర్చింది. ప్రేమ ఆశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి ఎంతోమంది ప్రముఖులు, రైతులు, మీడియా వాళ్ళు వచ్చారు. తాతయ్య రామచంద్రరావు గారి చేతుల మీదుగా ఆ ఆశ్రమాన్ని ప్రారంభించారు. వేదిక మీద అనన్య మైక్ తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టింది. వేలాది మంది ప్రేక్షకులు నిశ్శబ్దంగా వింటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను అనన్యగా
నిసర్గ గ్రూప్ సీఈఓగా ఇక నిలబడలేదు. ఒక అద్భుతమైన వ్యక్తికి భార్యగా మీ ముందు నిలబడి ఉన్నాను. ఒకప్పుడు నేను సక్సెస్ అంటే బ్యాంకు బ్యాలెన్సు, కంపెనీ టర్నోవర్ అని మాత్రమే అనుకున్నాను. కానీ నా భర్త కార్తిక్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత సక్సెస్కి అసలైన అర్థం నాకు తెలిసింది. మనం ఎంత సంపాదించామనేది కాదు, మన సంపాదనతో ఎంతమంది పెదాల మీద చిరునవ్వులు పూయించాము అనేది నిజమైన సక్సెస్. మనం ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు, నేల మీద పడిపోయిన వాళ్ళని ఎంతమందిని పైకి లేపాము అనేది మన నిజమైన విజయం. ఈ ప్రేమ ఆశ్రయం కేవలం ఒక భవనం కాదు, ఇది నా భర్త కన్న కళ. ఆయన ప్రేమ, దయ, ప్రకృతి పట్ల ఆయనకున్న గౌరవం, ఇవన్నీ కలిస్తే ఈ ప్రేమ ఆశ్రయం. మా తాతయ్య గారు ఇచ్చిన ఒక చిన్న వాగ్దానం ఈరోజు ఇంతమంది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపడానికి కారణమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటూ అనన్య ప్రసంగం ముగించగానే ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. కార్తిక్ వేదిక మీద ఉన్న అనన్య దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు. అతని ముఖంలో మాటల్లో చెప్పలేని ఆనందం, ఆమె పట్ల కృతజ్ఞత కనబడుతున్నాయి. అక్కడున్న పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అనన్య కార్తిక్లను హత్తుకున్నారు. తాతయ్య రామచంద్రరావు గారు ఆ దృశ్యాన్ని చూసి ఆనందంతో కన్నీళ్లు కార్చారు. సమాజంలో ఎన్నో మోస పద్ధతులు ఉంటాయి. భర్త అంటే భార్య కంటే ఎక్కువ సంపాదించాలి, గొప్ప హోదాలో ఉండాలి అని లోకం అనుకుంటుంది. కానీ అనన్య కార్తిక్ల కథ ఈ మూస పద్ధతులను బద్దలు కొట్టింది. పాత్రలు తారుమారైన ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మహిళ తన భర్తలోని దయ, మంచితనం, నిజాయితీని గుర్తించి గౌరవించినప్పుడు ఆ ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ బంధం ఎంత బలపడి సమాజానికి ఉపయోగపడుతుందో వాళ్ళు నిరూపించారు. ఒకరికొకరు పోటీ పడకుండా అనన్య తన నాయకత్వం లక్షణాలతో వ్యాపారాన్ని, సమాజ్ సేవను ముందుకు నడిపిస్తూ ఉంటే, కార్తిక్ తన మంచితనంతో, ప్రకృతిపై ఉన్న ప్రేమతో అనన్యకు ఒక బలమైన పునాదిగా, ఆ పిల్లలకు అద్భుతమైన గురువుగా నిలిచాడు. వాగ్దానం అనే ఒక చిన్న మొక్కగా మొదలైన వారి బంధం నేడు ప్రేమ, గౌరవం అనే వేళ్లతో భూమిలోకి బలంగా పాతుకొని ఎంతోమందికి నీడనిచ్చే ఒక మహావృక్షంగా ఎదిగింది. ఇది కేవలం ఒక ముగింపు కాదు, ఎందరికో ఆదర్శంగా నిలిచి ఒక అందమైన ప్రయాణానికి కొనసాగింపు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ రండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.